వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఢీలా పడుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఎవరు మిగులరు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిలబడతాడు, పార్టీ ఖాళీ అవుతున్నది, అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చిన పదవులను ఈ రోజు అనుభవించిన వ్యక్తులు పార్టీ వదిలి ఈ రోజు కోట్లు డబ్బులు రీసెంట్ గా చూసుకుంటే మోపిదేవి వెంకటరమణ 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కుటుంబానికి దాదాపు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తి. అటువంటి నిజాయితీ పరుడు, అంత అనుబంధం ఉన్న వ్యక్తి ఈ రోజు 100 కోట్లకు అమ్ముడుపోయినాడంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళంతా ముక్కున వేలేసుకొని విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నేపథ్యం చూసుకుంటే ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని ఎదిరించి సోనియా గాంధీకి వ్యతిరేకంగా, దేశ రాజకీయాలను శాసించే సోనియా గాంధీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి యొక్క కొడుకు పార్టీని పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఆయన పార్టీని నడిపి విజయ తీరాన చేర్చిన తర్వాత ఎవరైతే అందులో ఆ ప్రయాణంలో భాగస్వాములుగా ఉన్నారో ఆ ప్రయాణంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు పార్టీ పదవులు అనుభవించి రాజ్యసభ సభ్యులుగా ఉండి 2 సార్లు మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి అక్కడ 2 సార్లు ఓటమి చెందినా సరే మళ్ళీ ఆయన్నే ఎమ్మెల్సీగా చేసి ఆయన్ను మినిస్టర్ గా చేసి మళ్ళీ ఆ పదవి అయిపోతానే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభ పెట్టిన 100 కోట్ల రూపాయల డబ్బులకు అమ్ముడుపోయినటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ప్రజలు అతన్ని అసహించుకునే పరిస్థితికి ఈ రోజు రాజకీయం నడుస్తుంది. అదే విధంగా ఎవరైతే బీద మస్తాన్ రావు ఉన్నాడో అతని నేపథ్యం అంతా తెలుగుదేశం పార్టీనే. అతనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. అతను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినాడు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఆయన చాలా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వడమే తప్పు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, 11 సీట్లతోనే పార్టీ నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అతను తెలుగుదేశం పార్టీలో ఉండే సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని చాలా ఈజీగా పార్టీ కండువా మార్చడానికి సిద్ధమైనాడు. రాజీనామా చేయడానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడినాడు. ఇటువంటి వ్యక్తులకు ముందు అంత పెద్ద పదవులు ఇచ్చే ముందు పార్టీ అధినేతలు ఆలోచన చేసుకోవాలా. ఏం పార్టీలో అతనికంటే మంచి వర్గాలకు సంబంధించి, మేధావి వర్గాలకు సంబంధించి మంచి ఆలోచనలు, ఈ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎవరు లేరా? ఎందుకు బీద మస్తాన్ రావుకి ఆ రోజు టికెట్ ఇచ్చినారు? ఈ రోజు అవమానం. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయనే సంకేతాలు రావడానికి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి స్వార్థపరులే కారణం. ఎందుకు ఎటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవాలా? ఆయన విజయసాయి రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి నమ్మకస్తుడు. వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి సామర్థ్యం కలిగిన వ్యక్తి, నమ్మకస్తుడు. తర్వాత మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి వాళ్ళు సామర్థ్యులు, కృతజ్ఞత కలిగిన వ్యక్తులు, విశ్వాస పాత్రులు. అటువంటి టీమ్ ను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకోలేకపోయినారు? ఎందుకు ఈ రోజు రాంగ్ సెలక్షన్ అయింది మోపిదేవి వెంకటరమణ అంటే? ఈడ మోపిదేవి వెంకటరమణ లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయము, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసిన వ్యక్తులు తప్ప, ఈయన తప్ప, పార్టీ అధినేత తప్ప అనే ప్రశ్న ఈ రోజు సామాన్యుల నుంచి వ్యక్తం అవుతున్నది. ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో ఈజీగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినటువంటి ఇలాంటి క్యారెక్టర్ లేని మనుషులను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భం నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ఆయన భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలా. ఎవరైతే పార్టీకి లాయల్ గా ఉంటారో, ఎవరు కృతజ్ఞతతో ఉంటారో, ఎవరు విశ్వాసంగా ఉంటారో, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్మెంట్ గా ఉండగలిగిన వ్యక్తుల్నే ఆయన పెద్ద పదవులు ఇచ్చేటప్పుడు, రాజకీయ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలా. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పిదం వల్ల ఈ రోజు అనవసరంగా 2 రాజ్యసభ సభ్యులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. గొల్ల బాబురావు ఉన్నాడు, ఆయన వాస్తవానికి ఆయన కూడా పార్టీ బాగా ప్రోత్సహించింది. గొల్ల బాబురావు గారికి ఆయన చంద్రబాబు నాయుడు ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని కోట్లు డబ్బులు ప్రలోభ పెట్టినా ఈ రోజు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేడు. కృష్ణయ్యకు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ టికెట్ బీసీ నేతగా గుర్తించి ఆయనకు ఇచ్చినాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సహకరిస్తాడు. ఆయన కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు, మా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితోనే, బీసీలకు చాలా మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజు మోసం చేయడానికి బీసీ నాయకునిగా నేను సిద్ధంగా లేరు అనే విధంగా కృష్ణయ్య చెప్తున్నాడు. ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు.
భవిష్యత్ తరాలకు మంచి ఇటువంటి నాయకులు ఆదర్శవంతులు. మోపిదే వెంకటరమణ, తర్వాత బీద మస్తానరావు, ఇటువంటి వ్యక్తులు చరిత్ర వాళ్ళను క్షమించదన్నమాట. వాళ్ళ క్యారెక్టర్ మొత్తం ఎత్తిపోయింది. ఇంకా ఇంగ్లీష్ లో ఒక నానుడు ఉంది, మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్, హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. ఈ రోజు వాళ్ళ క్యారెక్టర్ లాస్ అయిపోతున్నారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు తనఖా పెట్టి అమ్ముడు పోయి వాళ్ళు ప్రవర్తిస్తారనేది చాలా నీట్ గా అర్థమైతుంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకు ఈ రోజు రాజ్యసభ సభ్యులకు 100 కోట్లు ఆఫర్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటుందంటే, రీసెంట్ గా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది కూటమి ప్రభుత్వం ఒకటి ప్రవేశపెట్టింది. ఆ బిల్లును ముస్లింలకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో నివసించే ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో మేము ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకొని మేము వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తున్నాం అని మిథున్ రెడ్డి గారు లోక్సభలో ప్రకటన చేసినారు. ఇంత బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత బీజేపీ రివర్స్ గేర్ లో చంద్రబాబు నాయుడును ప్రోత్సహించి బీజేపీ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. ఈ రోజు రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవసరం వాళ్ళకుంది. ఆ పరిస్థితిని అధిగమించడానికి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో దిగినారు. వాళ్ళు ఈ రోజు చర్య తీసుకుంటారు, మొదలు పెట్టినారు ప్లాన్ ఆఫ్ యాక్షన్. అందులో భాగంగా 2 ఎంపీలను కొనుగోలు చేయగలిగినారు. వాటి స్థానంలో లోకేష్ సంబంధించినటువంటి సన్నిహితులు 2కి సతీష్, రాజు పేర్లు వినపడతాయి. ఇంకా మనం అధికారికంగా ఏం ప్రకటన రాలేదు కాబట్టి చెప్పడానికి లేదు. వాళ్ళ పేర్లు వినపడతాయి. ఈ రోజు దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండేటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్పించుకుంటారు అంటే అంత ఈజీగా చేర్పించుకుంటారా? అంత ఈజీగా వీళ్ళు రాజీనామా చేస్తారా? 100 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారితేనే ఈరోజు పార్టీలు మారుతారు. ఒక ఎంపీకి 100 కోట్ల రూపాయలు అంటే ఈ దేశ చరిత్రలోనే చాలా పెద్ద అమౌంట్, పెద్ద అవినీతి. ఇది రాజకీయ వ్యభిచారంతో సమానమే. ఇది ఇటువంటి కార్యక్రమాన్ని పురిగొల్పినటువంటి వ్యక్తులకు ఆయన దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రోత్సహించదగినవి కాదు. కానీ చేస్తాడు చంద్రబాబు నాయుడు, చేస్తాడు మోడీ. వాళ్ళ జోడి అలాంటిది. రాజకీయాల కోసం ఏ గడ్డి అయినా తినే మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మోడీ. వీళ్ళిద్దరు దేశంలో అధిక ధరలు మండిపోతున్నాయి, ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు. ఏం సౌకర్యాలు చేస్తున్నారు? ఎన్ని ప్రకటనలు చేసినారు? కాలధన్ లాయంగి అన్నారు. నల్లధనాన్ని తెచ్చి అకౌంట్ లో వేస్తామన్నారు. స్విస్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి తెచ్చి వేసినారా? ఈ దేశంలో నిరుపేద అనేవాడే లేకుండా చేస్తామన్నారు. చేస్తారా? నిరుపేదగానే ఉన్నాడు. ఆకలి చావుగానే జరుగుతా ఉన్నాయి. అత్యాచారాలు ఇష్టానుసారం జరుగుతాయి. ఎక్కడుంది రక్షణ వ్యవస్థ? ఎక్కడుంది హోంశాఖ? ఈ దేశంలో జరిగేటువంటి అరాచకాల ప్రతి వెనుక అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అధికారం ఉందనే కారణంగా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, తర్వాత బ్యాంకుల్లో దోపిడీలు చేస్తారు, బ్యాంకులు లెక్క ఎగరగొడతారు, స్కాములు చేస్తారు, విదేశాలకు పారిపోతారు. ఎక్కడుంది భయం? ఎక్కడుంది నిఘా వ్యవస్థ? ఎక్కడుంది వాళ్ళను మీద చర్యలు తీసుకునే వ్యవస్థ? ఈ దేశానికి ఇటువంటి ప్రధాని అవసరమా అని సామాన్య ప్రజల యొక్క మనోభిప్రాయం. ఏదేమైనప్పటికీ రాజకీయాల ఏదైతే పార్టీ మార్పు అనే అంశం ఉందో, ఈ పార్టీ మార్పు అనేది ఒక సిద్ధాంతపరంగా, ఒక వ్యవహారం మీదనో, ఒక ఏదైనా ఇష్యూ బేస్డ్ మీదనో, ఏదన్నా సమస్య జరిగే ఒక వర్గానికో, వాళ్ళ సామాజికానికో, సామూహిక సమస్యకో వాళ్ళు పార్టీని మారడం అంటే అది వేరే అంశం. ఈ రోజు 100 కోట్లు ఇస్తారు కాబట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండేటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మోపిదేవి వెంకటరమణ ఆయన ఎట్లా మారుతాడు? పార్టీ ఎందుకు మారుస్తాడు? ఆయన నియోజకవర్గంలో ప్రజలు నిలదీయలేరా? నిలదీస్తారు. ఈ రోజు మౌనంగా చూస్తూ ఉంటారు. సమయం వచ్చిన సందర్భంలో ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ ప్రకారం ఓట్లు పెడితే ఇటువంటి వాళ్లకు మోడీకి బుద్ధి చెప్తారు, మోపిదేవి వెంకటరమణకు బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జవాబు చెప్తారు, బుద్ధి చెప్తారు. వాళ్ళకే కాదు, తప్పు చేసిన ఏ రాజకీయ నాయకుడికి కూడా శిక్షించడానికి ఓటు అనే ఆయుధము రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కు. అయితే వీళ్ళు బ్యాలెట్ పేపర్ల ప్రకారం జరపాలా. ఈవీఎంల తరపున జరిపితే అది గోల్మాలే. అప్పుడు వీళ్లకు ప్రజాగ్రహం అంటే, ప్రజాస్వామ్యం అంటే, ప్రజలంటే ఒక భయము, ఒక భక్తి, ఒక బాధ్యతతో మెలగలుగుతారు. అప్పుడే వీళ్ళు పద్ధతిగా ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తారు. కాబట్టి ఎన్నికల కమిషన్ కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, ఇంకా హైయర్ అథారిటీస్ ఏమేమి ఉన్నాయో వాళ్ళంతా ఇంకా మేధావి, దేశానికి సంబంధించినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాలెట్ బాక్సుల ప్రకారము ఎన్నికలు జరిపే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ఉద్యమం ఈ దేశానికి అవసరం. ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పాత పద్ధతిలో ఎన్నికలు జరిగే
ప్రక్రియ అనేది రావాలి. వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ప్రపంచంలో మనకంటే టెక్నాలజీలో ఆధునిక రంగంలో ఎన్నో రకాలుగా ముందంజలో ఉండేటువంటి దేశాలే అవలంబించని ఈవీఎం పద్ధతి అనేది ఈ దేశంలో ఎందుకు ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈవీఎంల పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యము ఈ దేశ ప్రధానికి ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఎందుకు గాని మీరు ఈవీఎంల ప్రకారము కాకుండా బ్యాలెట్ బాక్సుల ప్రకారం బ్యాలెట్ పేపర్ల ప్రకారం ఎన్నికలు జరపరు? కావాలి. ఖచ్చితంగా వచ్చే ఏ ఎన్నికైనా సరే బ్యాలెట్ బాక్సుల ప్రకారం బ్యాలెట్ పేపర్ల ప్రకారం పాత పద్ధతిలోనే ఎన్నికలు జరపవలసిందే. అప్పుడే ఈ దేశంలో ఇలాంటి తప్పులు జరగవు. అప్పుడే ఈ దేశంలో ఖచ్చితంగా మంచి పరిపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో అవినీతి రహిత పాలన సాగుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో రౌడీజం తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో అరాచకం తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మతం రంగు అనేది పులుముకొని రాజకీయం చేసే అంశాలు దూరం అవుతాయి. ఈ దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ ప్రకారం బ్యాలెట్ పేపర్ ప్రకారం ఎన్నికలు జరపాల్సిందే అని సామాన్యులు ఈరోజు గట్టిగా నొక్కి ఒక్కానిస్తారు. ఏదేమైనప్పటికీ ఈ దేశ భవిష్యత్తు కోసం చైతన్యవంతులైనటువంటి విద్యార్థులు, మేధావులు, పౌరులు అంతా ముందుకు రావాలని మనసా వాచా కోరుకుంటూ మీ తెలుగు వార్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.